లైన్లు వచ్చి షేపు ఏదైనా మనకి ఇందాక రెక్టాంగిల్ చూసాం, రెక్టాంగిల్ కాదు ఇంకా మనకి ఏదైనా ఒక పాలిగనల్ అంటే ఏదైనా ఒక షేప్ కావాల్సి వచ్చినప్పుడు ఇది ఉపయోగపడుతుంది. మ్యాగ్నెట్ లాసో టూల్, ఇది కూడా ఒక రకమైన మాన్యువల్గా సెలెక్ట్ చేసుకునే టూలే. దీనివల్ల ఉపయోగం ఏంటంటే ఇది డ్రా చేసేటప్పుడు ఇది ఆటోమేటిక్గా మ్యాగ్నెట్ లాగా మనం ఏదైతే డ్రా చేస్తున్నామో, సెలెక్షన్ చేయాలనుకుంటున్నామో ఆ బార్డర్ అంచు మీద దీన్ని క్లిక్ చేసినప్పుడు దానికి షేప్ అనుగుణంగా మన కర్సర్ దాని దగ్గరికి తీసుకెళ్ళి మ్యాగ్నెట్ లాగా అదే సెలెక్షన్ వెళ్తూ ఉంటుంది. మనకు కావాల్సిన ఏరియాలో మనం అప్పుడప్పుడు క్లిక్ చేసుకుంటూ ఉంటే మన పాయింట్లు అది కొంచెం డిఫరెన్స్ వస్తుంది అనుకున్నప్పుడు మాత్రం బ్యాక్ స్పేస్ ఇచ్చుకుంటా, మధ్యలో బ్యాక్ స్పేస్ ఇచ్చుకుంటా డ్రా చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది కలర్ బేసిక్ మీద ఎక్కువ సెలెక్షన్గా ఉంటుంది. అది కలర్ని బేసిక్ తీసుకొని సెలెక్షన్ అవుతూ వెళ్తుంది. కాబట్టి ఒకే రకమైన కలర్స్ ఉన్నప్పుడు మాత్రం కొంచెం ఇదిగా తేడాలు వస్తాయి, కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. కానీ డిఫరెంట్ కలర్స్ ఉన్నప్పుడు మాత్రం ఈ సెలెక్షన్ టూల్ చాలా ఈజీగా పనిచేస్తుంది. అదే మ్యాగ్నెట్ లాగా దాని బార్డర్ అని చంపట మన కర్సర్ దగ్గర తీసుకెళ్ళగానే ఆటోమేటిక్గా సెలెక్షన్ అయిపోతూ వెళ్తుంది. డిఫరెంట్ కలర్స్ ఉన్నప్పుడు ఈ టూల్ బాగా పనిచేస్తుంది. దీన్ని మ్యాగ్నెట్ టూల్ అంటారు, మ్యాగ్నెటిక్ లాసో టూల్ అంటారు. ఈ విధంగా మనకి రకరకాల సెలెక్షన్ టూల్స్ ఉన్నాయి. కొత్త వర్షన్స్లో క్విక్ సెలెక్షన్ టూలు, మ్యాజిక్ వన్ టూల్ అని కూడా వస్తున్నాయి. ఇవి ఏదైనా ఒకే కలర్ కాంబినేషన్ ఉన్నప్పుడు, ఒకే కలర్తో రకరకాల కాంబినేషన్ కాకుండా ఒకే కలర్ ఉన్నప్పుడు సింగిల్ క్లిక్తో ఇది మొత్తం ఒకేసారి సెలెక్షన్ అయిపోతుంది. చుట్టూ వైట్ కలర్ ఉంది కాబట్టి ఒక క్లిక్ కానీ మొత్తం సెలెక్షన్ అయిపోతుంది. ఇప్పుడు సెలెక్షన్ అయిన దాన్ని మనం ఈజీగా డిలీట్ చేసుకోవచ్చు. దీనికి బ్యాక్గ్రౌండ్ తర్వాత కావాలంటే బ్యాక్గ్రౌండ్ మార్చుకోవచ్చు. ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ మార్చేసుకోవచ్చు. కాకపోతే అది సింగిల్ కలర్గా ఉన్నప్పుడు మాత్రమే పనిచేస్తుంది. కలర్ కాంబినేషన్ 4-5 కలర్స్ ఉన్నప్పుడు మాత్రం అది అంత ఇదిగా వర్క్ చేయకపోవచ్చు. మనం సెలెక్షన్ చేసినది చుట్టూ వైట్ని సెలెక్ట్ చేసాము. అటు కాకుండా ఈ సెలెక్షన్ చేసిన దాన్ని కాకుండా దీనికి రివర్స్లో ఈ మధ్యలో ఈ రెండు సెలెక్షన్ చేయాలనుకున్నప్పుడు సెలెక్షన్లోకి వెళ్ళి యూనివర్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయొచ్చు, లేదా Ctrl+Shift+I కొట్టినా పర్లేదు, షార్ట్ కట్. ఈ లోపల ఉన్నాయి సెలెక్ట్ అవుతాయి రివర్స్లో. అప్పుడు వాటిని మనం డిలీట్ చేసుకోవచ్చు, లేదా Ctrl+C కాపీ చేసి Ctrl+V పేస్ట్ చేయవచ్చు. ఈ విధంగా మనం వాటిని కావాల్సిన సెలెక్ట్ చేసుకొని వాటిని డూప్లికేట్ తీసుకోవచ్చు, డూప్లికేట్ పేస్ట్ చేయవచ్చు. ఆ విధంగా ఎన్నైనా మనం పేస్ట్ చేయగలుగుతాం. ఇంతకుముందు మ్యాజిక్ వన్ టూల్ చూసాం, ఒకే క్లిక్తో సెలెక్షన్ అవడం. అలా క్విక్ సెలెక్షన్ టూల్ తీసుకుంటే ఇది డ్రా చేయటం ద్వారా మనం సెలెక్షన్ చేసుకోవచ్చు. అలాగే దీన్ని సెలెక్షన్ చేసేదానికి కొంచెం ఇందులో అవసరం లేదు, మనం తగ్గించుకోవాలనుకున్నప్పుడు మైనస్ ఉంటుంది. ఆ మైనస్ టూల్తో వద్దనుకున్న దాన్ని తగ్గించుకోవచ్చు. కాదు ఇంకా అదనంగా యాడ్ చేయాలి అనుకున్నప్పుడు అదనంగా కూడా యాడ్ చేసుకుంటూ అటు ఇటు మనం యాడ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు. ఈ విధంగా అదనంగా యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం సెలెక్షన్ టూల్స్ని రకరకాలుగా ఉపయోగించవచ్చు.